Hi friends, welcome back to our YouTube channel. Me Charanjaksha. సో ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, అడినాయిడ్ అండ్ టాంజిల్స్. అసలు అడినాయిడ్ అంటే ఏంటి, టాంజిల్స్ అంటే ఏంటి, మేము ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా? అవును, నిజమే. ఇది ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ నేమ్స్ తెలిసి ఉంటాయి. మిగతా వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే మేము మా పాపకి ఈ అడినాయిడ్ టాంజిల్స్ వచ్చినప్పుడు మాకు అంతవరకు తెలియదు. అసలు ఫస్ట్ టైం విన్నాం మేము ఆ నేమ్ అనేది. సో మా సర్కిల్లో వాళ్ళకు కూడా ఎవరికి తెలియలేదు. ఓన్లీ డాక్టర్స్కి మాత్రమే ఐడియా ఉండినది దీని మీద. సో ఈ టాపిక్ని కొత్తగా మీ ముందు అసలు ఇది ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఎవరికి వస్తుంది, పిల్లలకా పెద్దవాళ్ళకా ఇలాంటి వాళ్ళకి వస్తుంది, సో ఇదంతా డీటెయిల్స్ నేను మీకు షేర్ చేసేస్తాను. సో ఈ టాపిక్ ఏంటంటే చాలా పెద్ద టాపిక్ అండి. చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది డిఫికల్ట్గా. సో దీన్ని మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము, మా పాపకు వచ్చినప్పుడు మేము ఎలా సాల్వ్ చేసుకున్నాం అన్నది మీ ముందు చెప్పబోతున్నాను. సో మీలో ఎంతమందికి ఈ నేమ్స్ తెలుసు, అడినాయిడ్ అండ్ టాంజిల్స్ అనే కాన్సెప్ట్ గురించి ఎవరికి తెలుసు, అవి ఏంటి అనేవి తెలిసిన వాళ్ళు సో కింద కామెంట్లో మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ని పంపించండి. అలా కామెంట్ చేయడం వల్ల మీ సలహాలు, మీరు ఫాలో అయిన పద్ధతి ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కింద కామెంట్స్ అవుతారు వీడియో చూసేవాళ్ళు. సో వాళ్ళ కోసము మీరు ఒకసారి మర్చిపోకుండా కామెంట్ చేయండి, మీలో ఎవరైనా ఫేస్ చేసి ఉంటే ఈ ప్రాబ్లమ్ని. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోస్ అన్నీ నేను చాలామందికి ఉపయోగపడాలి అని చెప్పేసి నేను చేస్తున్నాను. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఇది ఇంకొంతమందికి సజెస్ట్ అయ్యి ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది అనే ఒక చిన్న ఆశ, అంతే. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు అడినాయిడ్ అంటే ఏంటి, టాంజిల్స్ అంటే ఏంటి, ఇది పెద్ద పిల్లలకు వస్తుందా, చిన్న పిల్లలకు వస్తుందా? సో పెద్దవాళ్ళకు అంటే ఏ ఏజ్ వాళ్ళకు వస్తుంది, చిన్న పిల్లలకు వస్తే ఏ ఏజ్ పిల్లలకు వస్తుంది, సో ఇవేమీ తెలియని వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతాను. సో ఫస్ట్ ఈ వీడియోలో అయితే అసలు ఫస్ట్ ఏంటి ఎవరికి వస్తుంది అనేది చెప్తాను. దీనివల్ల వచ్చే చిన్న ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను. ఎందుకు ఈ వీడియోని పార్ట్స్గా చేద్దాం అనుకుంటున్నాను అంటే వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల చాలామంది బోర్గా ఫీల్ అయిపోతున్నారు అనిపించింది నాకు. ఎందుకంటే వీడియో వ్యూస్ చూడడం వల్ల. సో చాలామందికి ఉపయోగపడుతుంది అని చేస్తున్న వీడియో మీరు లైక్ చేయకపోవడం వల్ల, షేర్ చేయకపోవడం వల్ల, ఇంకొంతమందికి సజెస్ట్ అవ్వకపోవడం వల్ల నేను వీడియో పెడుతున్నది కూడా తెలియట్లేదు చాలామందికి. సో అందుకని చిన్నగా పెడితే మీరు మొత్తం చూస్తారు. మొత్తం చూడడం వల్ల యూట్యూబ్ అందరికీ షేర్ చేస్తుంది అనే ఉద్దేశంతో చిన్న బిట్స్గా పెడదాము అనుకుంటున్నాం. సో ఈరోజు కాన్సెప్ట్ మనము అడినాయిడ్ అండ్ టాంజిల్స్ అన్నాం కదా. సో అడినాయిడ్ అనేది ఏంటి? అడినాయిడ్ అంటే మనకి చెవి, ముక్కు అండ్ మౌత్, నోరు ఉంది కదా, ఈ 3 పార్ట్స్ ఎక్కడైతే కలుస్తాయో మన బాడీలో ఆ పార్ట్ దగ్గర అడినాయిడ్ ఉంటుందండి. సో టాంజిల్స్ అంటే ఏంటి అంటే మీకు తెలుగులో చెప్పాలంటే కొండనాలుక దగ్గర మనకి గలిగేలని వస్తాయి కదా, సో అవి గలిగేలని టాంజిల్స్ అంటారు. అడినాయిడ్ అనేది ఆల్రెడీ మనకి పుట్టుకతోనే వస్తుంది. టాంజిల్స్ అనేవి కూడా ఉంటాయి, కాకపోతే అది మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే గలియల్లాగా బయటికి పొంగుతాయండి, వాటిని టాంజిల్స్ అంటారు. సో ఈ అడినాయిడ్ టాంజిల్స్ మనకి ఎలా ఎఫెక్ట్ అవుతాయి, సో వాటి వల్ల యూజ్ ఎంత ఉందో వాటి వల్ల ప్రాబ్లం కూడా అంతే ఉంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అడినాయిడ్ అనేది ఏ ఏజ్ పిల్లల్లో మెయిన్గా వస్తుంది అంటే పెద్దవాళ్ళకి కాదండి ఈ ప్రాబ్లం వచ్చేది, చిన్న పిల్లలకి. సో ఏ ఏజ్ పిల్లల వరకు అడినాయిడ్ ప్రాబ్లం వస్తుంది అంటే 7 years పిల్లల వరకు వస్తుంది. మ్యాక్సిమం 7 to 8 years పిల్లల వరకు ఇది ఉంటుంది. ఏంటి దీనివల్ల అంటే అడినాయిడ్ అనేది మన బాడీలోకి ముక్కు ద్వారా, నోటి ద్వారా, చెవు ద్వారా వెళ్ళే బ్యాక్టీరియా నుండి పిల్లలని కాపాడడానికి అడినాయిడ్ ఉపయోగపడుతుందండి. ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ అడినాయిడ్ మన పిల్లల్ని బ్యాక్టీరియా నుంచి సేవ్ చేయడానికి, సంరక్షించడానికి ఉపయోగపడుతుంది. సో ఇది పుట్టినప్పటి నుంచి పిల్లలకు 8 years వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో మరి 8 years తర్వాత ఏంటి?
అడినాయిడ్ పని చేయదా అంటే లేదండి, పని చేయదు. ఎందుకు అంటే ఉంటుంది, కానీ అడినాయిడ్ అనేది అది బ్యాక్టీరియాతో పోరాడడం ఆపేస్తుంది. ఎందుకు ఆపేస్తుంది అంటే సో పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కదా, అప్పటికే వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల, వాళ్ళు ఉన్న గ్రోయింగ్ వల్ల. సో గ్రో అవుతూ ఉండడం వల్ల 8 years తర్వాత అడినాయిడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడం స్టాప్ అవుతుంది. సో బ్యాక్టీరియా ఒకవేళ బాడీలోకి వెళ్ళిపోయినా కూడా పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కాపాడుతుందని చెప్పేసి. సో ఇమ్యూనిటీ పవర్ పిల్లల్లో ఇంక్రీజ్ అయ్యేదాకా, అది మంచిగా గ్రో అయ్యేదాకా మాత్రమే అడినాయిడ్ అనేది పిల్లల్ని కాపాడుతుంది. సో అడినాయిడ్ అనేది పెద్దవాళ్ళకి రాదు, పిల్లలకి మాత్రమే వస్తుంది. టాంజిల్స్ అని వేరండి. టాంజిల్స్ అంటే గలియలు, మనం తెలుగులో అనేది గలియలు. సో మనకు కూడా ఎప్పుడన్నా కొంచెం గొంతు గరగర అనడము, గలియలు లేయడం, మనం ఏదో ఇంట్లో చిట్కాలు వాడడం చేస్తుంటాం కదా. టాంజిల్స్ అనేది ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ ఉన్నా కూడా పెద్దవాళ్ళకి ఇప్పటికి కూడా ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు అవి పొంగడం, మళ్ళీ తగ్గిపోవడం వస్తుంది, కరెక్టే. కానీ అది తొందరగా ఎఫెక్ట్ చూపించదు. మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి వాటికి ఇంకా ఆల్రెడీ అప్పటికే దాని బ్యాక్టీరియాతో ఫైట్ చేసేంత పవర్ కోల్పోతుందనమాట. అందుకోసము అడినాయిడ్ టాంజిల్స్ అనేవి 8 years తర్వాత అవి అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వవు, బ్యాక్టీరియాతో ఫైట్ చేయవు అనమాట. ఇది అడినాయిడ్ అండ్ టాంజిల్స్ అంటే. సో మరి 8 years లోపు పిల్లలకి ఇది బాగా ప్రొటెక్ట్ చేస్తే పర్వాలేదు, లేదు అంటే ఇంకోలా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇది బ్యాక్టీరియాతో ఫైట్ చేసే ప్రాసెస్లో అది ఎక్కువగా బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది బ్యాక్టీరియాతో ఫైట్ చేయలేనప్పుడు ఏమవుతుంది అంటే అది బాగా స్వెల్లింగ్ వస్తుంది, అంటే మన తెలుగులో ఉబ్బడం అంటారు. సో అడినాయిడ్ అనేది బాగా ఉబ్బిపోతుంది. ఆ ఉబ్బడం వల్ల ఏమవుతుంది అంటే మన ముక్కుకి ఉన్న మౌత్, నోరుకి, చెవు నుంచి ఉన్న ఆ పార్ట్ దగ్గర ఉంటుంది కదా, అది ఏదైతే హోలు అది బూడిపోతుంది. మెయిన్గా ముక్కు అండ్ చెవి నుంచి ఉన్న పార్ట్కి క్లోజ్ చేసేస్తుంది. సో ఫస్ట్ ముక్కు నుంచి స్టార్ట్ అయ్యి, చెవి నుంచి స్టార్ట్ అయ్యి, తర్వాత లాస్ట్లో మౌత్ను క్లోజ్ చేస్తుంది. అంటే ఏంటి దీనివల్ల మనకు వచ్చే ఇష్యూ అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అండి. సో బ్రీతింగ్ ప్రాబ్లం, చిన్న పిల్లల్లో వచ్చే బ్రీతింగ్ ప్రాబ్లం. బట్ మనకి ఎవ్వరికీ తెలియట్లేదు అడినాయిడ్ వల్ల మన పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో కూడా మనకు తెలియదు. సో అడినాయిడ్ అనేది ఎఫెక్ట్ అయితే ఎంత పెద్ద సిచ్యువేషన్కి వెళ్ళిపోతాము అంటే అడినాయిడ్ వల్ల మన పిల్లలకి ఉన్న ఒకటే ఒక సొల్యూషన్ సర్జరీ. అంటే సర్జరీ చేసి అడినాయిడ్ని తీసేయడం, ఫైనల్ సొల్యూషన్ అదొకటే. సో అంతవరకు వచ్చేదాకా మనము మన పిల్లల్ని సిమ్టమ్స్ ఏమీ కనిపించకపోయినా పెరిగిపోతుంది, అది మనకు అసలు తెలియదు, అదొక పార్ట్ ఉంది, అది మనకి ఎఫెక్ట్ అవుతుంది పిల్లల్లో అని చెప్పేసి కూడా తెలియదు, పేరెంట్స్కి ఎవరికీ తెలియదు చాలామందికి. సో ఈ కాన్సెప్ట్ని డీప్గా వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం అడినాయిడ్ని ఫస్టే ఫైండ్ అవుట్ చేయాలంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు సిమ్టమ్స్ లేని పిల్లలు ఎలా ఉంటారు, పిల్లలకి ఎలా తెలుస్తుంది ఈ అడినాయిడ్ టాంజిల్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, ఇవన్నీ మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే ఈ సిరీస్ వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో 1 by 1 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఈ వీడియోలో అడినాయిడ్ అంటే ఏంటి, టాంజిల్స్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అడినాయిడ్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే మన పిల్లల్లో అడినాయిడ్ ఉంది, అది ఎఫెక్ట్ అవుతుంది అని చూపించే సిమ్టమ్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ చరణ్ జాక్ష.